వెల్కమ్ టు అవర్ వ్యూవర్స్. ఈ రోజు మన స్టోరీ వైద్యం నేర్చిన కోతి. నల్లమల అడవిలో ఒక కోతి ఉండేది. అల్లరి చేష్టలతో, తిక్క పనులతో సరదాగా గడిపేది. అలాంటి కోతి ఒకరోజు దిగులుగా ఉండటం ఉడత గమనించి కారణం అడిగింది. కోయిల పాటను, నెమలి నాట్యాన్ని, లేడీ పరుగును, సింహ రాజసాన్ని, పులి టీవీని అందరూ ప్రశంసిస్తున్నారు. కాని నన్ను ఎవ్వరూ పొగడటం లేదు అని బాధపడింది. నీ చేష్టలను, తుంటరి పనులను ఎవరూ ఇష్టపడరు. ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది అని చెప్పింది ఉడత. ఆ రోజునుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మెప్పు పొందాలని అనుకుంది. కోతి వెంటనే అడవి నుంచి దగ్గర్లో ఉన్న పల్లెటూరుకు వెళ్ళింది. అక్కడ ఒక వైద్యుడు ప్రజలకు సేవ చేయడం కనిపించింది. కోతి ఆయన దగ్గరకు వెళ్లి, అడవిలో జంతువులు జబ్బులతో, గాయాలతో బాధపడుతున్నాయి. నాకు వైద్యం నేర్పిస్తే వాటికి సేవలందిస్తాను అంది. కోతి కోరిక విన్న వైద్యుడికి ముచ్చటేసి సరేనన్నాడు. అప్పటినుంచి కోతి ఆయనకు సహాయపడుతూ వైద్యం నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత వైద్యుడి అనుమతి తీసుకుని ఆది అడవికి వెళ్ళింది. కనిపించకుండా పోయిన కోతి తిరిగి రావడంతో జంతువులన్నీ చుట్టూ చేరి, ఎక్కడికెళ్ళావు, ఎలాగున్నావు అంటూ కుశల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో జంతువులు సంతోషించాయి. తర్వాత కోతి అడవిలో తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది. ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం, దంతం నొప్పిగా ఉందని ఏనుగు, కాలికి గాయమైందని జింక, కుందేలు, ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు కోతి దగ్గరకు వరుస కట్టాయి. వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ, దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెబుతున్నాయి. కోతికి ఇప్పుడు ప్రశంసల కంటే తాను చేస్తున్న సేవే ఎక్కువ సంతృప్తినిస్తోంది. ఎంతో కష్టపడి, పట్టుదలగా కృషి చేసి నేర్చుకున్న ప్రతిభతోనే ఘనత లభిస్తుంది. ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన తృప్తి, ప్రశాంతత ఎక్కడా లభించవు అని మనసులో అనుకుంది కోతి. తనలో ఈ మార్పునకు కారణమైన ఉడతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది. కోతి మాటలతో ప్రభావితమైన జీవులు అప్పటినుంచి ఐకమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి.